రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా దాన్ని పెద్ద కుట్ర పండుతుంది. అది జనాలందరూ కూడా ఇలా గుడి మీద పోతున్నాం, కానీ దాని వెనుక పెద్ద హిందువులు అంటే అంత అలసైపోయినరా? ఇప్పుడు వేరే వాళ్ళని వెళ్ళి అక్కడ దర్గాలను లేకపోతే రోడ్డు పైన ఉన్న చర్చిలను టచ్ చేయడానికి. రేవంత్ రెడ్డి నీకు పొయ్యే కాలం వచ్చింది బిడ్డ. నువ్వు ఓవైసీ యొక్క ఫరా కాలేజ్ దగ్గర పోనికి గుద్దల పోలీస్ వెహికల్ కూడా చాలా ర్యాష్గా వచ్చేస్తుంది ఇక్కడ. అన్న, ఇంత ర్యాష్గా ఎందుకు వెళ్తున్నారు మీరు? బిడ్డ గుర్తు పెట్టుకోర్రి, మీరు పోయిర్రు అమ్మవారి గుడి దగ్గరికి, పెద్దమ్మ తల్లి గుడి దగ్గరికి. అరెస్ట్ చేసి లోపలికి పంపించేస్తున్నారు. ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు మనము, లేడీ పోలీసులు కూడా ఎవరైతే బీజేపీ వాళ్ళు ఉన్నారో నాయకులు. మేము యువ మోర్చా బీజేపీ తరఫు నుంచి, హిందూ వాహిని నుంచి, విశ్వ హిందూ పరిషత్ నుంచి, బజరంగ్ దళ్ నుంచి ఇలా వచ్చిన ఇలా వందల కార్యకర్తలని రోడ్ల మీద అరెస్ట్ చేస్తున్నారు. ఇలా మాధవీలత గారిని పార్లమెంటు సభ్యురాలు 25-30 మందితోటి రాత్రి నుంచి హౌస్ అరెస్ట్ చేశారు. ఇలా చికోటి ప్రవీణ్ గారిని అయినా హౌస్ అరెస్ట్ చేశారు. ఇలా ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. హిందువు గురించి మాట్లాడే ప్రతి ఒక్కరిని కూడా కట్టడి చేస్తున్నారు. పోతే పోయినాయి సంఖ్యలు తప్ప అన్నట్టు ఇలా శ్రీశ్రీ గారు చెప్పినట్టు ఎవ్వరు కూడా వినము. ఎంతవరకు ఆపుతుంది మీ పోలీస్ కానీ ఏదైనా ఎంతవరకు ఆపుతో చూస్తాము. ఇలా మేము ఆగే పరిస్థితి లేదు. ఇక ఒక్కరోజు జరిగే పోరాటం కాదు ఇది. అక్కడ గుడి కట్టుకొని ఉంటాము అనేది. బంజారాస్లో ఏదైతే పెద్దమ్మ తల్లి ఆలయాన్ని కూల్చేశారో అనేసి ఏవైతే న్యూస్లు మనకు వస్తున్నాయో దాని గురించి అయితే ఈరోజు హిందూ సంఘాల వాళ్ళు ఒక చోటకి రావడం జరిగింది. అండ్ ఇదే బంజారాస్లోని పెద్దమ్మ టెంపుల్ ఆలయం దగ్గర బీజేపీ నేతలు అండ్ కరాటే కళ్యాణ్ గారు ధార్మిక్ సెల్ నుంచి అలానే హిందూ సంస్థల వాళ్ళు అందరూ వచ్చి పాల్గొన్నారు. అక్కడ చెప్పండి, అసలు నిజంగా తెలంగాణలో ఏం జరుగుతుంది? ఎందుకంటే ఒక గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇలాంటి హిందువులు ఆలయాలపైన దాడులు ఎక్కువైపోయాయి అండ్ హిందువులపైన కూడా దాడులు ఎక్కువైపోయాయనేసి వినిపిస్తుంది. మీరేమంటారు దీనిపైన? రజాకార్ పాలన జరుగుతుందంట తెలంగాణలో. ఈ రజాకార్ పాలన కాబట్టి తెలంగాణలో ఈరోజు శ్రావణ మంగళవారం ఆడపడుచులు బోనం ఎత్తుకుంటారంటే ప్రివెంటివ్ అరెస్టులు చేసి లోపల ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్నారు. బయట ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లి లోన్ పెట్టేస్తున్నారు. అమ్మవారిని కూడా ఎవరికి తెలియకుండా ఒక బండిలో ఒక ఏదో అమ్మవారంటే మొత్తం ఈ ప్రపంచాన్ని అంతా కాపాడేది అమ్మవారి శక్తి. అమ్మవారిని వెహికల్లో తీసుకెళ్లిపోయినారు. దానికన్నా ముందు అమ్మవారికి బోనం పెట్టేటప్పుడు అంటే మనం అన్నం తింటున్నప్పుడు మన ముందు నుంచి కంచాన్ని తీసేస్తే ఎలా ఉంటుందో అలాంటి పొజిషన్లో అమ్మవారిని ఇక్కడ నుంచి ఆలయాన్ని కూల్చివేయడం జరిగింది. అంటే వీళ్ళకి
అమ్మవారు శక్తి ఏంటో తెలిసి వచ్చే టైం వచ్చింది అంటాను. అందుకే అలా చేశారు. ఎందుకని ఏదైనా జరగాలన్నా ఏదైనా తెలియాలన్నా ఒకటి జరగాలి ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్ అమ్మవారిని ఎప్పుడైతే అలా తీసుకెళ్లారు ఒక ఆటోలో దీనంగా తెలుసుకుంటేనే బాధ అనిపిస్తుందమ్మా. ఇప్పుడు అమ్మవారు శక్తి తలుచుకొని నువ్వు నమస్కారం పెట్టకుండా మనసులోనే బాధపడి ఉంటుందా? ఆవిడ తీస్తుంది కదా గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చి, అమ్మో నాకేం కాకూడదని మనసులో అనుకుంటుంటుందిగా. ఆ భయం చాలు, ఖచ్చితంగా వాళ్ళకి ఖచ్చితంగా అనుభవిస్తారు ప్రతి ఒక్క. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్ ఏంటి, ఈ రేవంత్ రెడ్డి గారికి అర్థమవుతుంది ఖచ్చితంగా తొందరలో. హిందువుల ఓట్లతో గెలిచాడు. ఆ తర్వాత నేను అంత పెద్ద హిందువుని ఇంత పెద్ద హిందువుని అతను అలా చేశాడు. అంతకుముందు అక్కడెక్కడో అక్కడ పక్క రాష్ట్రంలో జరిగిన అతను ఏదైతే చేశాడు అమ్మవారి విషయంలో చేస్తే ఏమైపోయాడో చూసాము. ప్రతి ఒక్కటి మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ ఇతను ఏమవుతాడో తొందరలో చూస్తాము. అంతే, క్లియర్. అమ్మవారితో పెట్టుకుంటే అంతే, నేను ఇంకా చెప్పలేను. ఇంకా వాళ్ళ పని అయిపోయింది. ప్రభుత్వం దీని గురించి మాట్లాడే వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తామనేసి ఇంతమంది పోలీసులను ఇక్కడ పెట్టించి అరెస్టులు ఇవన్నీ చేపిస్తుంది. ఎందుకు అంటే గళాన్ని ఎత్తాల్సిన అవసరం కూడా లేదా ఇక్కడ? అంటే వాక్ స్వాతంత్రం కూడా లేదు, వాక్ స్వాతంత్రం కూడా లేదు. మాకు నోరు నొక్కేసి మా తాలూకు స్వాతంత్రం మేము ఏవైతే మాట్లాడాలనుకున్నాం, మేము ఏదైతే చెప్పాలనుకుంటామో, మా అమ్మవారి గురించి మేము ఏదైతే గళమెత్తి చెప్తే పాటలు పాడుకుంటాం, ఆటలు ఆడుకుంటాం, మా ఇష్టం అది, భక్తులం. దాన్ని కూడా మీరు ఆపేస్తున్నారంటే వాక్ స్వాతంత్రం కూడా లేదు తెలంగాణలో. రజాకారులు ఏం చేస్తారండి, కట్టుదిట్టం చేస్తారు. ఇప్పుడు అదే పని చేస్తున్నారు. ఇప్పుడు అదే పని చేసి పోలీసులు చూసారా ఎట్లా వస్తున్నారో, ఎక్కడంటే అక్కడ ఎక్కిచ్చేసి అందరినీ తీసుకెళ్లి లోపల వేసేయండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు. అంటే పోలీస్ వెహికల్ కూడా చాలా ర్యాష్గా వచ్చేస్తుంది ఇక్కడ. అన్న ఇంత ర్యాష్గా ఎందుకు వెళ్తున్నారు మీరు? ఇంత ర్యాష్గా ఎందుకు వెళ్తున్నారు మీరు? జనాలు ఉన్నారు కదా ఇక్కడ, ఇంత ర్యాష్గా ఎందుకు వెళ్తున్నారు మీరు? చూస్తున్నట్టయితే మనము ఏదైతే భక్తులు నిలబడ్డారు ఆ వాళ్ళ పైన గురించి కూడా చాలా ర్యాష్గా వెహికల్ అనేది వెళ్ళిపోతుంది. అక్క ఏమంటారు? చూసిండ్రు మీరు చాలా ర్యాష్గా ఇంతమంది ఉన్నా కూడా వాళ్ళ పైనుంచి పోయేటట్టయితే మీరు డ్రైవింగ్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఎవరికైనా సరే బెదరకూడదాం, ఏదో విధంగా చెదరకూడదాం. ఆ ఆర్మీ ఇస్తే సగం పారిపోతారు, లేదా లాఠీలు తీసి కొడితే పారిపోతారు. దేవుడి కోసం ధర్మం కోసం మాట్లాడకూడదు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేయాలి. రేవంత్ రెడ్డి గారు ఎవరు మాట వింటాడు? ఓవైసీ మాట వింటాడు. ఓవైసీ ఏం చెప్తే అదే చేస్తాడు ఈయన. కాబట్టి వాళ్ళు వీళ్ళు, ఈయన హోంమంత్రి కదండి, ఎవరి దగ్గర ఉంది అధికారం? ఎవరి దగ్గర ఉంది అధికారం? పోలీస్ ప్రొటెక్షన్ అంతా ఎవరికి ఇస్తున్నారు? హోంమంత్రి గారు చెప్తే. హోంమంత్రి అంటే ఎవరు? మన ముఖ్యమంత్రి. మన ముఖ్యమంత్రి గారు ఇంకా గెలవాలనుకోవట్లేదు. ఖచ్చితంగా ఆయన ఈ పదం ఉంచుకోవాలనుకోవట్లేదు. అమ్మవారి అనుగ్రహానికి గురి కావాలి, ఆగ్రహానికి గురి కాకూడదు. ఖచ్చితంగా ఈ పోలీస్ జులుం అయితే ఆగాలని అనుకుంటున్నాను నేను. మీ దగ్గరికి వస్తాను. ఎస్సీఆర్పీఎస్ నుంచి మాట్లాడడానికి అండ్ బీజేపీ నుంచి మాట్లాడడానికి అరవింద్ ఉన్నారు మనతో పాటు. వాళ్ళ టీం ఎస్సీఆర్పీఎస్ టీం కూడా ఇక్కడికి వచ్చింది. అరవింద్ గారు చెప్పండి, ఎలా చూస్తున్నారు ఇక్కడ పొజిషన్ని? మీ కళ్ళ ముందరనే వెహికల్స్ అన్నవి భక్తుల పైన ఎవరైతే ఇక్కడ మాట్లాడడానికి వస్తున్నారో వాళ్ళపై నుంచి ర్యాష్గా తీసుకెళ్లడం జరిగింది. అండ్ అసలు ఇక్కడ మొత్తం చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అంటే ఇక్కడికి వచ్చిన హిందువుల పాలనకి ఎలాంటి వాల్యూ లేదండి. ఇక్కడ వీళ్ళు బొట్లు పెట్టుకొని తాళ్ళు కట్టుకొని వచ్చారు కాబట్టి అలా మీరికి ర్యాష్గా పోలీసు వాళ్ళు దురుసుగా పోతారు. మీరు చూస్తూనే ఉండండి, 2-3 కార్యకర్తల కాళ్ళ మీరికి పోతుండే. మీరు వచ్చి ఆపే వరకు మీరు మీడియా ఉంది కాబట్టి ఆ మాత్రం అన్నా మమ్మల్ని ఇట్లా లైట్గా కొట్టుకుంటూ పోయారు, లేకపోతే మా మీరు ఎక్కించుకుంటూ పోతుండే. ఎందుకంటే మేము తురుకోలం కాదు కదా, మేము టోపీలు పెట్టుకోలేదు కదా, మేము బొట్లు పెట్టుకున్నాం, మేము హిందూ దేవుళ్ళని పూజ చేసేటోళ్ళం, పెద్దమ్మ తల్లి భక్తులం కాబట్టి మా పైన ఇలా దురుసు ప్రవర్తన చేశారు. అదే తురుకోళ్ళు అయితే, అదే క్రిస్టియన్స్ వాళ్ళు అయితే మాత్రం అలాగని బాయ్ ద్వారా బాజు కాటోనా అన్న కొంచెం పక్కకు జరగారా అని చెప్పి ఏదో ఇలా ఇంట్లో ఊటినట్టే చేస్తుండే ఈ సోయిలేని ప్రభుత్వం. అట్లా నడుస్తుంది ఇక్కడ. మీరు చూస్తుండ్రు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 42% బీసీలకు రిజర్వేషన్లు ప్రకటిస్తా అని చెప్పి నానా హంగామా చేస్తుంది. మళ్ళీ అదే బహుజనులు ఎక్కువ శాతం పూజించే పెద్దమ్మ తల్లి గుడిని కూల్చి వాళ్ళ హక్కులను కలరాస్తుంది ఈ ప్రభుత్వం. ఒక పక్క ఏమో మీకు రిజర్వేషన్లు కల్పిస్తా అని చెప్పి బటబాజ్ మాటలు చెప్పి వాళ్ళని మాయ చేస్తుంది. ఇంకొక పక్క వాళ్ళ బేసిక్ నీడ్ మన బహుజనుల ఇంట్లో తిండికి తిండి లేకుండా అమ్మవారిని మొక్కుది, అమ్మవారికి చేయండి ఏ బహుజన బిడ్డ కూడా బయటికి వెళ్ళాడు. అలాంటి బహుజనుల ఆత్మగౌరవం, అలాంటి బహుజనుల ఆత్మవిశ్వాసమైన అమ్మవారి గుడిని ధ్వంసం చేసి మా యొక్క విశ్వాసాలను కాలరాస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, సోయిలేని ప్రభుత్వానికి ఇంకెప్పుడు కళ్ళు తెరుచుకుంటారో నాకు అర్థమవుతలేదు. స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు ఇంతవరకు రాలేదు. నిన్న వచ్చి ఏదో లాంకే వాస్తే హంగామా వేసుకొని వెళ్ళిపోయిండు. మేయర్ గారు వీళ్ళిద్దరు ఏమంటారు అంటే మాకు నోటీసులో లేదంటారు. మీ నోటీసులో లేనిది ఈ కాన్స్టిట్యున్సీలో ఏమవుతుందో తెలియకపోతే మీరు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే కదా.
మీరు బోనాల పండుగకు వచ్చి నానా హంగామా చేస్తారు, మేమే పెద్ద భక్తులం అని చెప్పి మా పొన్నమ్మన్న పెద్ద పోతరాజులేగా తిరిగిండు మొత్తం. పొన్నం పల్వాన్ పోతరాజులేగా తిరిగిండు మొత్తం తెలంగాణలో అన్ని గుళ్ళు. మళ్ళీ ఈడికి ఎందుకు రాలేడు? ఇప్పుడు ఎండోమెంట్ శాఖ మంత్రి ఉంది అక్క, ఆమె ఒక ఆడపడుచు కదా. గతంలో ముత్యాలమ్మ గుడి పైన దాడి చేస్తే అక్క రాలేదు, వేరే గుళ్ళపై దాడి చేస్తే అక్క రాలేదు, ఈడికి రాలేదు అక్క. మళ్ళా మాత్రం అక్కడ ఇక్కడ హిందువులందరూ వచ్చి నానా హంగామా చేస్తే ఈ ప్రభుత్వం డిఫెన్స్లో పడితే అప్పుడు అక్క వస్తుంది. పొన్నమ్మన్న పోతరాజు లేక ఊక్కుంటూ వస్తాడు. కాక పైల్వాన్ పోతరాజు లేక ఉన్నాడు, పైల్వాన్ లేక వచ్చి ఊతాడు, కానీ ఇప్పుడు మాత్రం ఊగడు. ఎందుకంటే ఆ భూమి కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించిన భూమి. దాన్ని నమ్మి తురుకోలకి రంజాన్ పండుగలు, మళ్ళీ హజ్ యాత్రలకు ఓనికి ఆ పైసలు ఉపయోగపడతాయని చెప్పి మా దేవుడు మా పెద్దమ్మ తల్లి గుడి ధ్వంసం చేసి తురుకోలకి పెట్టడానికి చేస్తున్న కుట్ర ఈ పెద్దమ్మ తల్లి గుడి ధ్వంసం. అన్న మీరేమంటారు? హిందూ ఆలయాల పైన ఎక్కడ దాడి జరిగినా కూడా హిందువులకు ఎప్పుడు అవసరం ఉన్నా కూడా అక్కడ మీరు నిలబడుతూ ఉంటారు. సో ఇవాళ ఈ ఘటన ఏదైతే జరుగుతుందో ఇక్కడ పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర ఏదైతే కూల్చివేసే ఘటన, ఆ తర్వాత ఏదైతే హిందూ సంఘాల వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, దీనిపైన మీరేమంటారు? అన్న ఇన్ని రోజులకి వెళ్ళి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటికెళ్ళి ఈ గుడిలన్నీ కులగొట్టడం జరుగుతుంది. ఇప్పుడు దాకా మొన్నటి దాకా ఏమో పిచ్చోడు చేసిన అని అన్నారు. ఇవాళ నుంచేమో ఒక కొత్త వెలుగు ఇది హైడ్రా పేరుతో మన గుడి కులగొట్టినారు. ఇప్పుడు ఇది ఒక్కటే కాదు, ఇట్లా ఈ ఒక్కసారి మనం మలిసిచ్చినాం అనుకో ప్రభుత్వంకి కూడా ఇక ముంగట ఇంకా ఎన్నో గుళ్ళు పోతాయి. ఒకటే చెప్తున్నామన్న, హిందువులంతా కళ్ళు తెరవాలి, అందరిడి కావాలి. ఇవాళ మా అమ్మవారికి బోనం ఎక్కిస్తున్నాం. ఒకవేళ ఇవాళ గిట బోనం ఆపడం అయితే జరిగితే రేపు రేవంత్ రెడ్డికి చుక్కలు చూపిస్తామన్న. హిందూ ఆర్గనైజేషన్స్ అన్నీ 100% చుక్కలు చూపిస్తాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నువ్వు హిందువులకు చాలా చిన్న చులుకున చూస్తున్నావు, కానీ హిందువుల ఓట్లతోనే నువ్వు ఇవాళ దినం గద్దె మీద కూర్చున్నావు. తుర్కోల ఓట్లతోని కాదు, క్రిస్టియన్ల ఓట్లతో కాదు, నువ్వు హిందువులు కూడా ఓట్లేస్తే గద్దె మీద కూర్చున్నావు. అది నువ్వు ఆలోచించుకో. గతంలో నువ్వు ఎన్నో పూజలు చేసి కూడా ఫైదా ఏమి ఉండదు. నువ్వు అన్ని గుళ్ళని కాపాడకపోతే మంచిగా ఉండదు. హైదరాబాద్తో నీ గుడికి ధ్వంసం చేసినావు, ఇంకా ఎన్నో గుళ్ళు నువ్వు చేసామని అనుకుంటున్నావు. ఈ వచ్చి నీ తప్పేందో నువ్వు ఒప్పుకోవాలి, లేకపోతే ఖబర్దార్ రేవంత్ రెడ్డి. సో చాలా హిందూ సంఘాల వాళ్ళైతే అందరు ఇక్కడికి వచ్చేస్తూనే ఉన్నారు. వాళ్ళతో పాటు కొంతమంది భక్తులు ఎవరైతే హైదరాబాద్ ఉన్నారో వాళ్ళు కూడా అమ్మవారికి ఏదో జరిగిపోయింది, ఇక్కడ ఆలయాన్ని కూల్చేసిండ్రు అనేసి చాలా మంది వచ్చిండ్రు. అన్న మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? ఉండేది బస్సులేనా? బస్సులే ఉంటాం. అది చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడుతున్నప్పటి నుంచి చిన్న గుడి ఉన్నాయి. ఇప్పుడు అది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి అది చేసుకుంటాం. మా గుడి పెద్దగా చేసుకుంటాం. ఉన్న గుడికి తనం ఇవ్వమంటాం, మేము ఉండడానికి ఏమంటాం, మా ఓనాంశ కడతలే ఆడ గుడి గురించి అడుగుతున్నాం. మీరు రాత్రి వచ్చి తీసుకుని. చిన్నగా ఉన్నప్పుడు ఈ గుడి ఎంత ఉండే అంటే అసలు అక్కడ ఏముండే? ఏం లేకుండా దాని చిన్న గుడిని రాయికి మనం పూజ చేస్తున్నాం. దానికి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కొద్దిగా ఇప్పుడు ల్యాండ్ అవుతుంది, దానికోసం మనం పెద్దగా చేస్తున్నాం. తప్పేముంది? మా అమ్మారు గుడి ఇప్పుడు ఏడ పెట్టినా మనం ఏడైనా ఉంటే ఇప్పుడు పెట్టగానే మనది దేవుని స్థానం అడుగుతున్నాం. మనం ఓన్ హౌస్లో పెడితే ఓన్ హౌస్లో కులగొట్టారు మీరు ప్రస్తుతానికి కాదంటలే కదా. ఇప్పుడు దేవుని కూడా మీరు పక్కన తీసుకొని రాత్రి చెప్పకుండా చేయకుండా రాత్రి వచ్చి 3 గంటలకు తీసుకొచ్చి సడన్గా ఇరగొట్టి మళ్ళీ అమ్మవారు తీసుకొని మీరు ఎంఆర్ఓ పెడితే తప్పు కదా. అది ఎంతవరకు తప్పు? మళ్ళీ అన్ని దగ్గర చేయరు, మా దగ్గర కాదు, మా అమ్మవారి దగ్గర కానీ ఏడా గుడి కాడ కానీ అన్ని దగ్గర చేయరు. సేమ్ ఎట్లా చేస్తారో ఏడాడ కబ్జాలు ఉన్నాయి, మరొకసారి చెక్ చేయండి. మీరు ఏడాడ కబ్జాలు ఉన్నాయి మీకు కూడా తెలిసి ఉంటుంది. దానికి ఏమి ఇది చేయరు, ఎందుకంటే వన్ సైడ్ కాదు, ఇక్కడ అంటే రారు కదా. దానికోసం చేసినా 4 రోజులు చేస్తారో అవి మళ్ళీ మర్చిపోతారు అనుకుంటారు. దానికోసం ఇది జరుగుతుంది అంతే. ఎందుకు హిందువులు అంటే అంత అలసైపోయినరా? ఇప్పుడు వేరే వాళ్ళని వెళ్ళి అక్కడ దర్గాలను లేకపోతే రోడ్డు పైన ఉన్న చర్చిలను టచ్ చేయడానికి భయపడుతున్నారు వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు అనేసి అంటున్నారు. మరి గవర్నమెంట్ భయపడతారు అంటే ఇప్పుడు అలా వన్ సైడ్ మాత్రమే ఉంటుంది. మన దగ్గర అట్లా కాదు కదా. ఒకడు వస్తాడు ఒకడు రాడు, ఒకటి రమ్మంటే ఇక పొలిటిక్ పవర్ ఉంటుంది, అది ఉంటుంది ఇది ఉంటుంది చేసుకుంటారు. అదే వాళ్ళ దగ్గర అట్లా కాదు. వాళ్ళు ఏదైతే పెద్దోళ్ళు చెప్తారో అదే మాట ఖాయమవుతుంది ఆడ. దానికోసం కూడా ఇప్పుడు సడన్గా పోయినానుకో సీట్లు రావాలి, సీట్లు రావాలి, దానికోసం వాళ్ళు ఏం చేయరు. వాళ్ళు ఏమున్నా అదే ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర అంటే అట్లా కాదు కదా. మన దగ్గర అంటే ఎవరు సరే ఇలా వస్తారా ఆయన పని ఆడు చూసుకుంటాడు, వీడేమంటాడు ఆయన పని ఆడు చూసుకుంటాడు. అట్లా మనం కాదు. వాళ్ళేంది ఇలా కూర్చోాలి అంటే రాత్రి నుంచి కూర్చుంటాడు. మనలో రారా 10 గంటల అంటే 12 గంటలకు వచ్చి కూర్చుంటాడు. ఒకడు వస్తాడు ఒకడు పోతాడు, ఒకడు వస్తాడు అవుతాడు. పబ్లిక్ అంటే రాగానే వీళ్ళు వేసుకుంటే చేస్తారు మనకి. ఆ దాంట్లో బీస్లో కూర్చోబెడతారు, మళ్ళీ ఏడిచి పెడతారు. మీరు ఏం చేస్తుంటారు అన్న? నేను నాన్నగారు చేసి వర్క్ చేస్తామన్నా. అంటే అమ్మవారికి పోతురాజు అట్లా ఏం లేదు. కానీ ఒక్కటి మనం చూసుకుంటే, ఎందుకంటే చాలామంది పోతురాజులు ఇలానే ఉంటారు. వాళ్ళందరూ ఏంటంటే అమ్మవారికి సొంత తమ్ముళ్ళం మేము అనేసి వస్తాం, కానీ వాళ్ళు ఎవరు ఇక్కడ కనిపించట్లేదు. కానీ ఈ బస్తీ వాళ్ళు, ఈ పైల్వాన్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ టీమ్స్ లాగా వచ్చేసి అమ్మవారిని ఇక్కడ కాపాడడానికి అయితే ముందుకు వస్తున్నారన్నమాట. మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అసలు ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అనేసి.
ఇవాళ బీజేపీ వైఖరి ఏం లేదు. మొదటి నుంచి కూడా బీజేపీ హిందువులకు సపోర్ట్ గానే ఉంటుంది. మా యొక్క ఇక్కడ ఉన్నటువంటి మా జిల్లా అధ్యక్షుడు వారు కూడా వచ్చిపోయారు ఇక్కడికి. ఆల్రెడీ లంకల దీపక్ రెడ్డి గారు కూడా వచ్చిపోయారు. అట్లాగే మా చింతల రామచంద్రారెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చిపోయారు. వాళ్ళను మా కార్పొరేటర్స్ అందరూ కూడా సపోర్ట్ గా ఉన్నాము. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నుంచి మాత్రం 100% మేము సపోర్ట్ చేస్తాము. ఇవాళ నేను కూడా రావడం జరిగింది ఇక్కడికి. ఇంకొక విషయం చెప్తున్నాను, నేను రోహింగ్యాల పైన పోరాటం చేస్తున్నాను, ఇక్కడ ఉన్నటువంటి రోహింగ్యాలను పంపించాలని చెప్పేసి. కానీ నిజంగా వాస్తవం చెప్పాలంటే అసలైన రోహింగ్యాలు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ రోహింగ్యాలను అందరూ కూడా దించకపోతే మాత్రం ఖచ్చితంగా దేశంలో ఈ యొక్క హైదరాబాద్ లో ఉన్నటువంటి అన్ని గుళ్ళను కూడా వాళ్ళు కూర్చోడానికి రెడీగా ఉన్నారు. సో మీరు అంటే పర్టికులర్ గా తీస్తే ఇక్కడ బస్తీవాసులు మాత్రమే బోనాలతో సమర్పించడం జరుగుతుందా, లేకపోతే బీజేపీ నుండి కూడా ఎవరైనా బోనాలు తీసుకురావడం జరుగుతుందా? పార్టీలు ఏం లేవండి. ఇక్కడ జెండా ఒకటే, ఎజెండా ఒకటే. కేవలం మా గుళ్ళను మేము కాపాడుకోవాలి. మన గుళ్ళను ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకోవడమే మా యొక్క లక్ష్యం, అంతే తప్ప ఇక్కడ పార్టీ పరంగానో లేకపోతే ఒక కులం పరంగానో ఒక విధంగా ప్రాంతం పరంగానో నేను రాలేదు ఇక్కడికి. నేను ఒక హిందువుగా, ఒక మహిళగా నా యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడానికి, అదేవిధంగా ఈ గుడిలను ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా కాపాడుకోవడానికి మేము ముందుకు వచ్చాము. ప్రతిసారి హిందువుల పైన, హిందూ ఆలయాల పైన దాడులు జరిగినప్పుడు కేవలం బీజేపీ మాత్రమే వస్తుంది, వేరే పార్టీలు ఎందుకు రావట్లేదు? మరి అందరూ కూడా బొందుగాళ్ళు, హిందువులు బొందుగాలు అన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ మొదటి నుంచి కూడా ఈ యొక్క దేవాలయాల గురించి వాళ్ళకి చిత్తశుద్ధి లేనే లేదు. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మాత్రమే, కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే హిందువుల పక్షాన పోరాటం చేస్తాము. తప్పకుండా ఈ యొక్క ఆలయాన్ని పునర్నిర్మించేంత వరకు కూడా మేము ఈ యొక్క పోరాటాన్ని ఆపము. ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? ఖచ్చితంగా ఉన్నటువంటి ప్లేస్లోనే అమ్మవారిని ప్రాణ ప్రతిష్ఠ చేసి ఆ యొక్క గుడికి సంబంధించినటువంటి గుడిని మళ్ళీ పునర్నిర్మించి అక్కడ అంగరంగ వైభవంగా అమ్మవారి విగ్రహాన్ని అక్కడ పెట్టాల్సిందే. అక్కడ మళ్ళీ యథావిధిగా బోనాల పండుగలు చేసుకోవాల్సిందే. మన యొక్క అన్ని పండుగలు అక్కడ చేసుకునేంత వరకు కూడా ఈ యొక్క ఉద్యమాన్ని మేము ఖచ్చితంగా ముందుకు తీసుకుపోతాం. ఈ రోజు పెద్ద ఎత్తున బోనాలు తీసుకోవాలని పిలిపించారు. అయితే సెంట్రల్ లో హోమ్ మినిస్టర్ బండి సంజయ్ గారు ఉన్నారు. అలాంటప్పుడు ఎందుకు అమ్మవారి దగ్గర అంత పోలీస్ ప్రొటెక్షన్ ఎందుకు పెట్టారు? సెంట్రల్ హోమ్ మినిస్టర్ గా సంజయ్ అన్న గారు కూడా సపోర్ట్ చేశారండి ఈ విషయం పైన. ఎప్పుడైనా కూడా సంజయ్ అన్న ఫస్ట్ స్పందిస్తారు, హిందువులకు ఏదైనా జరిగినా కూడా ఈ విషయం పైన కూడా స్పందించారు. వారు కూడా ఖచ్చితంగా రేపు ఎల్లుండో వస్తారు, ఇక్కడికి వస్తారు ఖచ్చితంగా ఇక్కడ. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, సెంట్రల్ పోలీస్ ఫోర్స్ అనేది ఇక్కడ లేదు. కేవలం ఇది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర. ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క భూమి చాలా విలువైనటువంటి భూమి. ఆ యొక్క గుడిని తొలగిస్తే ఇక్కడ ఏ అపార్ట్మెంటో లేకుంటే ఏదో కమర్షియల్గా వాళ్ళ బిల్డింగ్స్ తో రెడీ చేయడానికి అని చెప్పేసి ప్లాన్ చేసిర్రు. అదేవిధంగా హెచ్సిలో కూడా అదే పని చేసిర్రు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే పని చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా హిందువుల జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టేటటువంటి ప్రసక్తి లేనే లేదు. ఎలా ఉండబోతుంది మరి? అక్కడ పోలీసులు పోనీయట్లేదు అమ్మవారిని. తప్పకుండా పోతాం. ఎవరు వాళ్ళు ఆపడానికి? వాళ్ళు హిందువులు కాదా? మీరందరూ హిందువులు కాదా? మనం అందరం కలిసి పోదాం పదండి. మీడియా తరపు నుంచి మీరు రండి, పోలీసు అందరూ తీసుకొని పోదాం, మనం రండక్క అని చెప్పేసి. వాళ్ళు బోనాలు సమర్పించరా? వాళ్ళు కూడా ఇళ్ళలో బొట్లు పెట్టుకొని బోనాలు చేసుకునే వాళ్ళే కదా. మరి వాళ్ళు డ్యూటీలో ఉన్నా సరే, ఎవరున్నా సరే వాళ్ళందరినీ కూడా తీసుకొని మనం పోదాము. ఖచ్చితంగా ఇప్పుడు వెళ్తున్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత మనము కార్యాచరణ ప్రకటించుకుంటాం. అరవింద్, మీరేమంటారు దీనిపైన? తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఆడపడుచు కానీ, ప్రతి ఇంట్లో కానీ ఒక హిందూ పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన తినే ప్రతి ముద్ద మీద అమ్మని దలుచుకొని తింటాడు. ఎందుకంటే రజాకార్ల ఉద్యమం సమయంలో రజాకార్లు, తురుక కొడుకులు ఎంతో హింసించి మీరు మతం మారుతారా లేకపోతే మిమ్మల్ని చంపుతారా అంటే మేము చచ్చేదాకా ఇదే మతంలో ఉంటాం, మా పెద్దమ్మ భక్తులం, అమ్మవారికి బోనం సమర్పించుకుంటాం, అమ్మవారి గుళ్ళ దగ్గర మేము బతుకమ్మ ఆడుకొని మా హిందుత్వాన్ని కాపాడుకుంటామని చెప్పి అప్పుడు మా తాతలు ముత్తాతల నుంచి తెలంగాణ రాష్ట్రంలో హిందుత్వాన్ని కాపాడుకుంటూ వస్తూ మాకు సంపదగా ఇచ్చారు. అలాంటి మా సంపద గల అమ్మ పెద్దమ్మ తల్లి మమ్మల్ని చల్లగా చూస్తుంది. ఈ రాష్ట్రాన్ని కాపాడుతున్న పెద్దమ్మ తల్లిని ఒక ఆడపడుచు ఎంఆర్ఓ ఆడపడుచు ఆషాఢ మాసంలో ఆడబిడ్డలు, మా ఇంటి ఆడబిడ్డలను ఎంత పవిత్రంగా ఎంత పూజిస్తామో అమ్మవారిని కూడా ఆడబిడ్డగా భావించి ఆమెకు బోనాన్ని సమర్పించి ఎంతో పవిత్రంగా పూజ చేస్తాం. అలాంటి అమ్మవారిని కరెక్ట్ ఆషాఢ మాసం సోమవారం అమాస రోజున ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ తురుకోలను జోక్కుంటా తిరిగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మా అమ్మవారి గుడి కూల్చి ఆ విగ్రహాన్ని ఇక్కడికని తీసేసారు. వీళ్ళు అనుకుంటారు ఇక్కడ ఉన్న భక్తులు కానీ ఇక్కడ హిందువులు కానీ కేవలం ఒక నెల కొట్లాడతారొచ్చు, సంవత్సరం కొట్లాడతారొచ్చు. బిడ్డ గుర్తుపెట్టుకోర్రే, మీరు పోయిర్రు అమ్మవారి గుడి దగ్గరికి, పెద్దమ్మ తల్లి గుడి దగ్గరికి, ఒక్కొక్కరు నాశనం అయిపోతారు. ఎందుకంటే ప్రతి విధంగా అమ్మవారిని ఎంతో భక్తి శక్తులతో పూజ చేస్తాం. మాకు తెలుసు మా అమ్మవారు ఎంత పవిత్రంగా ఉంటారో. మీరు పవిత్రంగా పూజ చేస్తే కర్ణిస్తుంది. అదే మీరు గడ్డపార పెడతారు, నీ ఇంటిలో పాది నీ ఖాందానికి గడ్డపార పెడతారు మా పెద్దమ్మ తల్లి. మాకు తెలుసు మా పెద్దమ్మ తల్లి పవర్ ఏందో, శక్తి ఏందో. మీకు తుర్కోల మస్జిద్ పొంటి పోయి గడ్డపార పెట్టడానికి చేతగారు,
ఇక్కడ ఏసీపీ ఆఫీస్ ఉంది, ఆడ గవర్నమెంట్ ఆఫీసే కొంచెం లోపల ఉంది, కానీ ఆ క్రిస్టియన్స్ వాళ్ళ చర్చ్ మాత్రం 2 అడుగులు బయటకు వచ్చి కట్టారు. మన ఇదే ఎంఆర్ఓకి ఇదే మున్సిపల్ వాళ్ళకి దాన్ని గులగొట్టే ధైర్యం లేదా? అంటే క్రిస్టియన్స్ అనుకోక న్యాయం, తుర్కు అనుకోక న్యాయం, హిందూ అనుకోక న్యాయం. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు అంటారు మా నోటీసులో లేని. ఒక స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వం నుండి అయినా నోటీసులో లేకుండా ఇది గులగొడతారా? మేయర్ గారు అంటున్నారు నాకు బిదలరు, మళ్ళీ మీరు పనుకుంటుర్రా, సోయి లేకుండా ఉంటుర్రా? మిమ్మల్ని ఓట్లేసి గెలిపించారు ఎందుకు? ఇక్కడ ఉన్న సమస్యలు ఏమేమవుతున్నాయో తెలుసుకోవాలి కదా. అవన్నీ ఏం చేతగారు ఇప్పుడు గులగొట్టిర్రు. ఇక్కడ ఉన్న ప్రజలందరూ ముందుకు వచ్చి కొట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళ ముంగట యాక్టింగ్ చేయడానికి ఈ సోయిలేని ప్రభుత్వం, ఈ రెండో ప్రభుత్వం వచ్చి ఇప్పుడు దొంగ ఎరుపులు ఏడుస్తున్నారు. వీళ్ళకి ఎంతసేపు తుర్కోలో ఓటు బ్యాంక్ గెలవాలా, తుర్కోలని చూడకుండా జరగాల. ఇప్పుడు రానున్న జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఖైరతాబాద్ అనుకొని జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఉన్నాయి నియోజకవర్గంలో. ఆడ తుర్కోలకి ఏం చూపిస్తున్నారు వీళ్ళు? చూడురా బాయ్, మేము ఆడ ఖైరతాబాద్లో మా ఎమ్మెల్యే ఉన్నా ఏ విధంగా హిందువులు గుడి కడుతున్నాం. మీరు మాకు అధికారం ఇస్తే జూబ్లీహిల్స్ లో కూడా మీకు ఫుల్ అధికారం ఇస్తాం, మీ ఇష్టం ఉన్నట్టు రాజ్యాధికారం చేసుకోవచ్చు అని చెప్పి తుర్కోలని కృషి చేయడానికి ఈ అమ్మవారి గుడిని కూల్చిరి దొంగ. పార్టీ వాళ్ళు ఎందుకు రావట్లేదు? వాళ్ళు రారన్నా, వాళ్ళు ఎంతసేపు తుర్కోలో ఓటు బ్యాంక్ జోకాలా? ఇప్పుడు కేసీఆర్ గారు గతంలో అన్నట్టుగా బొందుగాలు ఇందుగాలు అని సెక్యులర్ పార్టీ వాళ్ళందరూ బొందుగాలు తయారైపోయారు. వాళ్ళు అమ్మవారి గుళ్ళు అంటే ఎలక్షన్ టైంలో వచ్చి వాళ్ళు గెలవడానికి పూజలు చేసుకోవాలా, మళ్ళీ జాతరలు వస్తే మొక్కాలా చేయాలా, అంతే తప్ప అదే గుడికి ఏమైనా దాడి జరిగితే మాత్రం నిలబడరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఒకటి, మొన్న పవన్ కళ్యాణ్ గారిది ఒక సినిమా వచ్చింది వీరమల్లు, అందులో ఒక చిన్న పిల్ల చాలా మంచిగా చెప్పింది, ధర్మం అంటే పోయి భజన చేసుడు ఆర్తిచ్చుడు కాదు రబే, ఆ ధర్మానికి ఆపద వస్తే ఆ ధర్మానికి నిలబడాలా, ఆ ధర్మం కోసం పోరాడాలా, అదే హిందుత్వం అని. కానీ ఇక్కడ ఉన్న మన తెలంగాణ రాష్ట్రంలో ఈ సోయిలేని సెక్యులర్ గాళ్ళు, ఈ రెండగాళ్ళు దాన్ని వచ్చేసి మొత్తం ఖరాబ్ చేసేసి హిందువులు అంటే కేవలం గుళ్ళ పోయి భజన చేయాలా, ఆర్తలు ఇవ్వాలా, కానీ అదే దేవుళ్ళ దగ్గరికి వస్తే మాత్రం మేము రాము చేయమన్నట్టు. అరే దేవుడు మానవ అవతారం ఎందుకు ఇచ్చిర్రా నైనా? ధర్మం ఏందో అధర్మం ఏందో చూసి కొట్లాడాలా. మీకు ఒక ధమాకి ఇచ్చినాం, మీకు ఒక మనసు ఇచ్చినాం అని చెప్పి దేవుడు మానవ రూపాన్ని ఇస్తే మనం జంతువులాగానే బిహేవ్ చేస్తున్నాం. ఏ జంతువులకి మనకి ఏం తేడా? ఇప్పుడు నీ ఎదురుగానే అధర్మం జరుగుతున్నప్పుడు నువ్వు పోయి అక్కడ నిలబడనప్పుడు నువ్వు పొద్దుల పోయి జై శ్రీరామ్ అంటే ఏంది, జై పెద్దమ్మ తల్లి అంటే ఏంది, జై మాంకలమ్మ అంటే ఏంది? నువ్వు ఆ దేవుళ్ళకి ఆపద వస్తే కాపాడలేని వ్యక్తివి, నువ్వేమి హిందువురా నాయనా? నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ ఉన్న ప్రజలకి, ప్రతి ఒక్క హిందూ సోదరులకి, మాయేమో సచ్చే లోపల అమ్మవారి గుడిని నిర్మించుకుంటాం, దానికోసం మా రక్తాలు చిందని ఏం ఫరక్ పడదు. ముత్యాలమ్మ గుడి విషయంలో మీరు చూసారు, పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేసి మా రక్తం కళ్ళ చూసారు, అయినా మేము ఇంకా కడుగు వేయలేదు. ఇక్కడ కూడా పెద్దమ్మ తల్లి ఆలయం నిర్మించేదాకా మా అవసరమైతే మా రక్తాన్ని అభిషేకంగా ఇస్తాం అమ్మవారికి. మీరేమంటారు? జై శ్రీరామ్ అండి. ఇవాళ ముఖ్యంగా గుడి గురించి విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాము. అది అసలైన విషయము, దాని వెనుక ఉన్న ఇంకో సీక్రెట్ ఉంది. 12 నుంచి 13 ఎకరాల భూమి ఉంది దాని వెనకాల. అది మెయిన్ కారణం. గుడిని తీసేసిండ్రు అనేసి ఇలా పబ్లిక్ అందరిది కూడా విషయం డైవర్ట్ చేస్తున్నారు. కానీ ఇలా దాని వెనుకున్న 13 ఎకరాలు ఏదైతే గవర్నమెంట్ భూమి ఉందో అది ఎట్లా దోచుకుందాము, ఏదైతే హెచ్సిఎల్ ఎలాగైతే దోచుకున్నారో ఇది కూడా అలా దోచుకుందాం అనేసి గుడిని ముందు పెట్టి ఆ కేసులలో తీసుకెళ్లి దీన్ని ఎట్లా అమ్ముకుందాం అనేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా దాన్ని పెద్ద కుట్ర పండుతుంది. అది జనాలందరూ కూడా ఇలా గుడి మీద పోతున్నాం, కానీ దాని వెనుక పెద్ద కుట్ర ఉంది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాం మేము. ఇవాళ మేము చెప్తున్నాం కదా, రేవంత్ రెడ్డి నువ్వు ఇంకా రెండేండ్లు ప్రభుత్వాన్ని నడిపించుకోవడమే చాలా గొప్ప విషయము. ఇవాళ హిందువుల ప్రతి ఒక్క హిందూది మనోభావాలను దెబ్బతీసినావు. ఇలా కాంగ్రెసే కాదు, టీడీపీ కాదు, బీజేపీ కాదు, అన్ని పార్టీలలో ఉన్న హిందువులందరూ కూడా ఆలోచించవలసిన విషయం ఇది. ఇలా గుడి తీసిర్రు, గల్లీలో గుళ్ళు తీస్తున్నారు. 20 నుంచి 30 గుళ్ళు దాడికి గురైనాయి. ఇలా రాష్ట్రంలో వచ్చిన సంవత్సరం నరలో కూడా 30 గుళ్ళు దాడికి గురైనాయి. అంటే ఇలా ప్రతి హిందూ ఆలోచించిన విషయం. ఇలా ఓన్లీ బీజేపీ వాళ్ళకే, హిందూ వాహిని వాళ్ళకి, ఆర్ఎస్ఎస్ వాళ్ళకే పట్టింపు కాదు. ఇలా ప్రతి ఒక్కరు గుడికి వెళ్తున్నారు, అర్చన చేసుకుంటున్నారు, కిలోమీటర్ల వరకు లైన్లో నిల్చుంటున్నారు. కానీ ఇలా గుడికి ఇట్లా అయిందంటే ఎవరు స్పందిస్తలేరు ముందుకొచ్చి. కాకపోతే ఇలా అర్జునుడు చెప్పినట్టు ఇలా ఖచ్చితంగా కూడా మీ ధర్మం పట్ల మీరు నించోండి.
అది న్యాయం జరుగుతుందా జరగదా దేవుని మీద వదిలేయండి అనేది అర్జునుడి వాక్యాలున్నాయి. అందు గురించే మేము కూడా ఏం జరుగుతుందో ఆ దేవుని మీద భారం పెట్టేసి మేము ఇవాళ ప్రాణాలకు తెగించి ఇవాళ జైలు పోయాల్సిన అవసరం పడ్డా ఇంకేదైనా జైల్లో ఉండాల్సిన అవసరం పడ్డా కానీ ఇవాళ మేము యువ మోర్చా బీజేపీ తరఫు నుంచి, హిందూ వాహిని నుంచి, విశ్వ హిందూ పరిషత్ నుంచి, బజరంగ్ దళ్ నుంచి ఇలా వచ్చిన ఇలా వందల కార్యకర్తలని రోడ్ల మీద అరెస్ట్ చేస్తున్నారు. ఇలా మాధవీలత గారిని పార్లమెంటు సభ్యురాలు 25-30 మందితోటి రాత్రి నుంచి హౌస్ అరెస్ట్ చేశారు. ఇలా చికోటి ప్రవీణ్ గారిని అయినా హౌస్ అరెస్ట్ చేశారు. ఇలా ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. హిందూ గురించి మాట్లాడే ప్రతి ఒక్కరిని కూడా కట్టడి చేస్తున్నారు. పోతే పోయినాయి సంఖ్యలు తప్ప అన్నట్టు ఇలా శ్రీశ్రీ గారు చెప్పినట్టు ఎవ్వరు కూడా వినము. ఎంతవరకు ఆపుతుంది మీ పోలీస్ కానీ ఏదైనా ఎంతవరకు ఆపుతో చూస్తాము. ఇలా మేము ఆగే పరిస్థితి లేదు. ఇవాళ ఒక్కరోజు జరిగే పోరాటం కాదు ఇది. అక్కడ గుడి కట్టుకొని ఉంటాము అనేది మా అక్క. ఏమంటారు ఇవాళ పొజిషన్ పైన ఇంతమంది బోనం ఎత్తుకొని వచ్చింది? ఇది హిందువు యొక్క జాగృతి, హిందూ శక్తికి నిదర్శనం. జాగృతమే అయితే ఏమవుతుందో నిరూపిస్తున్నాం. కాబట్టి అందరు హిందువులు మేల్కొన్నారు, మేల్కొంటారు. ఇంకా ఇది ముందుకు వెళ్తూనే ఉంటుంది. జై శ్రీరామ్. సో పొజిషన్ చూసుకుంటే వందలాది మంది అయితే ఇక్కడికి ఈ ఆలయాన్ని రక్షించడానికి వచ్చిండ్రు. వాళ్ళని అరెస్ట్ కూడా చేస్తున్నట్టయితే మనకు కనిపిస్తుంది ఇక్కడ. సో అందరినీ అరెస్ట్ చేసి లోపలికి పంపించేస్తున్నారు. ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు మనము. లేడీ పోలీసులు కూడా ఎవరైతే బీజేపీ వాళ్ళు ఉన్నారో నాయకులు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. వీళ్ళు విద్రోహ చర్య. రేవంత్ రెడ్డి నీకు పొయ్యే కాలం వచ్చింది బిడ్డ. నువ్వు ఓవైసీ యొక్క ఫరా కాలేజ్ దగ్గర పోవడానికి గుద్దల దమ్ము లేదు, నీకు జీల దమ్ము లేదు. రేవంత్ రెడ్డి వినాశకాల విపరీత బుద్ధి. రాజశేఖర్ రెడ్డి అసలు హెలికాప్టర్లో కూర్చొని చచ్చిపోయిండు. ఎందుకంటే ఒక తిరుపతి లాంటి పుణ్యస్థలాన్ని అన్యాయంగా చూపించిండు. కాబట్టి రేవంత్ రెడ్డి నేను హెచ్చరిస్తున్నా, మన బజరంగ్ దళ్ హిందూ అయిన తరఫు నుంచి హెచ్చరిస్తున్నా. నీకు రజాకార్ల జమానాన్ని మాకు చూపిస్తున్నావు కాబట్టి నీకు పోయే కాలం తథ్యంగా ఉంది. మేమే పోవడానికి పునాది రాలేస్తాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఇది ఏంటంటే ఒక నిజాం ప్రభుత్వం కంటే కూడా ఘోరంగా అనిపిస్తుంది. ఇది ఎట్లా పెట్టుకోవడం అంటే ఈ ఉద్దేశాన్ని ఎట్లా చూడాలంటే అప్పుడు గుట్ట మీద హనుమాన్ టెంపుల్ని ఎట్లయితే సేమ్ ఈ కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా కూలదోసిందో, ఎట్లయితే అడ్డుకున్నదో, అలాగే సేమ్ ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదే చేస్తుంది. ఈరోజు దీన్ని బట్టి చూస్తే ఏంటంటే రేపు పొద్దున వచ్చేది మున్సిపల్ ఎలక్షన్స్, నెక్స్ట్ మళ్ళీ పంచాయతీ ఎలక్షన్స్. ఇది హిందువుల ద్వారా రేవంత్ రెడ్డికి పెద్ద దెబ్బ సెగ కంపల్సరీ తగలనుంది. రేవంత్ రెడ్డికి ఎట్లుందంటే ఇప్పుడు అమ్మవారి పంతం రేవంత్ రెడ్డి అంతం అన్నట్టుంది. ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి దీని యొక్క అమ్మవారి యొక్క ప్రతాపాన్ని చూస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక మారుమూల చిన్న గల్లీలో ఉన్న గుడి అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. కానీ ఇది అమ్మవారు తన వైభవాన్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా స్టార్ట్ చేసింది అమ్మవారు. సో అమ్మవారి వైభవాన్ని ఇప్పటికైనా అర్థం చేసుకుని రేవంత్ రెడ్డి దిగి వచ్చి అమ్మవారి గుడి కట్టేసరికి ఆలోచిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు వాళ్ళు అక్రమంగా పోరాడడం లేదు, అక్రమంగా కొట్లాడడం లేదు. వాళ్ళ హక్కుల కోసం అడుగుతున్నారు అంతే. ఎందుకంటే అలా అనుకుంటే ఈ దేశంలో ఏ గుడి కూడా ఉండదు. ఇక్కడ కరాటే కళ్యాణ్ గారు కూడా బోనం ఎత్తడం ఇక్కడైతే కనిపిస్తుంది మనకు. బోనం తీసుకొని లోపలికైతే వెళ్తున్నారు. బోనం తీసుకొని ఇక్కడ ఆలయ ప్రవేశం అయితే జరుగుతుంది. ఆలయ ప్రవేశానికి వెళ్ళడానికి అయితే ముందుకు వచ్చిండ్రు. బోనం తినవాలని వద్దు. బోనం ఆషాఢ మాసం మా ఆచారం. మారు బోనం చేస్తున్నాం మేము. మారు బోనం చేసే మా హక్కు ఉంది. బరాబర్ బోనం శాంతియుతంగా బోనం ఎక్కించిన తర్వాత మేము వెళ్ళిపోతాం. కానీ మీరు బోనం కట్టు వాళ్ళకండి. 4 ఆడపడుచులు వచ్చారు. సో అమ్మవారికి అయితే ఇక్కడ బోనం ఎక్కిస్తాము, బోనం కంపల్సరీ పెడతాము అనేసి అయితే చెప్తున్నారు. ఆషాఢ మాస బోనాలు కాబట్టి అమ్మవారు ఆకలిగా ఉంది అనేసి కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇలాంటి పొజిషన్ ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఏదైతే బోనానికి సంబంధించిన ఇక్కడ బోనాలు తీసుకొస్తున్నారో వాటిని కూడా కింద పడకుండా అయితే కొంతమంది చూసుకుంటున్నారు. ఇదంతా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో మొత్తానికి అంటే ఇన్ని రోజులు వారం రోజుల పాటు ఏదైతే ఇక్కడ
గొడవలు ఏవైతే జరిగినాయో, సో వారం రోజుల్లో మొదటిసారిగా ఇక్కడ ఆలయాన్ని అయితే ఇక్కడ అందరూ వచ్చి దర్శిస్తున్నారు. అలాంటి పొజిషన్ మనకు కనిపిస్తుంది. ఆలయం ఇంతకుముందు ప్రవేశించడానికి కూడా అర్హత లేదు అనేసి, అసలు లోపలికి వెళ్ళనివ్వమనేసి అయితే చెప్పుకొని వచ్చిండ్రు. ఇప్పుడు మాత్రం వందలాది మంది భక్తులు బోనాలు ఎత్తుకొని ఇక్కడైతే ఈ పొజిషన్కి అయితే ప్లేస్కి అయితే వచ్చేయడం జరిగింది. మనం విజువల్స్ చూస్తున్నాం ఇప్పుడు. ఇట్లా జిప్స్ ఇట్లా మీది అట్లా కొద్ది ఎక్కువ సేపు తీసేరాదు 2 మినిట్స్ టెంపుల్ దాంట్లో ఉన్నా కొద్దిగా మెల్లగా యా సత్తే సత్తే ఇట్లనే ఉంటుంది మళ్ళా తెచ్చుకుంటే. జై శ్రీరామ్ అన్న. యా ఇది ప్లేస్. అరే వద్దుమా, వందలాది మంది ఉన్నారు, వద్దు నీకు అవ్వదు. అచ్చా ఏది ప్లేస్ ప్లేస్ ఏది అసలు బాగుంటుంది? అది వాళ్ళకి అమ్మవారి టెంపుల్ ఎక్కడ ఉంది తెలుసా ఇంతకుముందు? ఇదేనా లోపల? సత్తే ఆ టెంపుల్ అచ్చా టెంట్ వేసిందా? అచ్చా అదా. ఓహో సత్తే అరవింద్ కెమెరామెన్ ఎక్కడ ఉన్నాడు? సత్తే ఆ లోపల కదా. తెలుసుకుంటే నేను ఓన్లీ హిందూయిజం గురించి మాత్రం ఇవన్నీ చేయగలుగుతా, కానీ వేరే చేయాలనిపించాలి. అంటే దీనికి ఎవరు సపోర్ట్ చేయరు కదా. నేను మీడియాలకు దిగిందే దాని గురించి, వేరే దాంట్లో మనకి ఏ దండాలు రావు. ఆడైంది తప్ప మొన్న నేను సింగిల్. నాకు నిజంగా చెప్తున్నా కదా, నాకు ఎంతమంది పిఆర్లు పిలుస్తారు తెలుసు కదా నీకు. నెలకి 2,000 మాత్రమే వస్తుంది, 2,000 కూడా రావట్లేదు సరిగ్గా. తెలంగాణకి బీజేపీ అంటే పంట. అవును అవును. ప్రజెంట్ అయితే వీళ్ళు ఎవరైతే వందల మంది వేలాది మంది వచ్చిండ్రో భక్తులు, వాళ్ళనైతే మనం క్రాస్ చేసి ఈ స్పాట్కి రావడం జరిగిందన్నమాట. వారం రోజుల్లో మొదటిసారి ఈ స్పాట్కి హిందూ సంస్థల వాళ్ళు అండ్ ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. సో మనం చూసుకున్నట్టయితే అక్క చెప్పండి, వారం రోజుల్లో ఏదైతే ఇక్కడ నిరసనలు ఇవన్నీ చేస్తున్నారో, ఈరోజు ఫస్ట్ టైం మీరు ఆలయ సందర్శన చేయడం జరిగింది. పెద్దమ్మ తల్లిని పునఃప్రతిష్ఠించాం సాక్షిగా, అమ్మవారి బొట్టు సాక్షిగా అమ్మ తల్లిని ప్రతిష్ఠించాము, బోనం పెట్టాము, కొబ్బరికాయ కొట్టాము.
నేను చెప్తున్నాను కదా, హిందూ ఒక్క మహిళ జాగృతమైతేనే ఇంత వస్తే, మహిళలంతా జాగృతమైతే ప్రభుత్వాలు తట్టుకోవడం కష్టం. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్కి, దయచేసి అమ్మని మళ్ళీ ఇక్కడ ప్రతిష్ఠించండి. వందల మంది బోనాలు ఎత్తుకొని అయితే ఇక్కడికి వస్తున్నారు. అండ్ అమ్మవారిని ఎక్కడి నుంచి అయితే పెకిలించారు, ఎక్కడి నుంచి అయితే అమ్మవారిని నువ్వు కాలు తొక్కుతున్నావు జరుగు, అమ్మవారిని ఎక్కడి నుంచి అయితే తీసేసిన రోజు అక్కడే మళ్ళీ బోనం పెట్టడం జరిగిందన్నమాట. హిందూ ధర్మం ప్రకారం ఆకలితో ఉన్న అమ్మవారికి మళ్ళీ బోనం పెడుతున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ బోనం వచ్చేసింది ఇక్కడికి. మళ్ళీ బోనం అన్నది ఇక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది. అక్క అసలు ఏం జరిగింది? బోనం నూకేస్తారు. పెద్దమ్మ తల్లికి అమ్మవారి పెడుతున్నారు. అక్క ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు అనుకున్నట్టు బోనాన్ని ఇక్కడ పెట్టారు. అమ్మ కోరుకుంది, నాకు ఒంట్లో బాగా 2 రోజులుగా అయినా బోనం ఎత్తారు. పోలీసులు బోనంగా ఫస్ట్ పెట్టారు. నాకు మాట రావట్లేదు, తలనొప్పించు కూడా వచ్చారు. అమ్మవారికి సమర్పించాం. అమ్మ దయ ఉంది, ఇక్కడ గుడి వస్తుంది. అమ్మ ఖచ్చితంగా గుడి తెస్తుంది. అమ్మ శక్తిని మీరు అంచనా, అమ్మ గుడి కూడా తెప్పించుకోవాలి. అమ్మ బోనం అనుకున్నది బోనం తెప్పించుకుంది. అమ్మ గుడి కూడా కట్టించుకుంటుంది. ఇంకా ఈ ప్రపంచం ఎక్కువ కాబోతుంది. మీరు ఎవరు అటు కాకుండా దయచేసి ఈ గుడి స్థలం ఇచ్చేయండి. ఎట్లా యథావిధిగా బోనాలు చేస్తుండేనో, ఎట్లా 100 సంవత్సరాలు చేస్తుండేనో అలాగే సంస్కృతి అవమానపరుస్తున్నారు. ఇలా గుడి అమ్మవారి నాకు జల నాకు ఉంటే బిడ్డ నేను అనుకున్నా బిడ్డ నాకు జల వచ్చుకుంటా kali mulai kali mulai పెద్దమ్మ తల్లికి జై పెద్దమ్మ తల్లికి పెద్దమ్మ తల్లికి చాలా ఉన్నాయి. పోలీసులు మమ్మల్ని ఎట్లా పడితే బోనాలు ఎట్లా పడితే నెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు, చాలా రాంగ్. ఇది తెలంగాణ బోనాలకు లాగేశారు. ఆడపిల్లలకి ఎంతగానో చీర ఎలా పెడితే అలా వెళ్ళిపోయి లాగి పడేశారు. బోనం కోసం అమ్మవారి కోసం ఇన్ని మాటలు పడి ఇన్ని కష్టాలు పడాలా? ఇది రజాకార్ ప్రభుత్వం. తెలంగాణ ముస్లిం అందరికి సపోర్ట్ చేయడం తప్ప హిందువులకి ఇక్కడ న్యాయం జరగదా? ఇక్కడ గుడి దగ్గర బోనం కోసం జ్వరంతో ఉన్నా సరే అమ్మవారికి చిన్న గుడి కోరుకుంటున్నామా? దయచేసి 100 ఎకరాలు మాకొద్దు, ఇవన్నీ ఎకరాలు వద్దు. ప్రభుత్వం అయినా ఇప్పుడు మస్జిద్లు దర్గాలు లేవా? దీపం వెలిగించుకుంది. అమ్మవారి దీపం వెలిగించారు. అమ్మవారి దీపం వెలిగించుకుంది. అమ్మవారి ఉన్నది వస్తుంది.
తప్పకుండా అమ్మవారు వస్తుంది. జ్వాల వెలిగింది, ఇవాళ జ్వాల వెలిగింది. అమ్మవారు పిలిపిస్తుంది మమ్మల్ని అందరినీ. అమ్మవారే చేపిస్తుంది, ఇదంతా మేము చేసింది కాదు, అమ్మవారే చేపిస్తుంది. అమ్మవారి శక్తి ఉంది ఇక్కడ. దయచేసి గుడి చేయండి, ఇక్కడ గుడి కావాలి. అమ్మవారి శాంతి జరగాలి, అమ్మవారికి శాంతి జరగాలి. ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఆమెను పిలిపించుకుంది మమ్మల్ని అందరినీ. ఆమె బోనం చేపించుకుంది. గుడి కావాలి, గుడి కావాలి. గుడి దయచేసి గుడి కట్టేయండి. రైట్, ఇక్కడ ఏదైతే పొజిషన్ చూస్తున్నారో మీకు కనిపించేది ఒకటైతే, కింద మాత్రం నిజంగా ఎలాంటి పొజిషన్ ఉంది అంటే కింద మాత్రం మొత్తం ఒక రకంగా ఈ ఇనుప చువ్వలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. చాలా మంది భక్తులు వాళ్ళ చెప్పులు విడిచిపెట్టేసి, మా కెమెరామెన్ సత్తి కూడా చెప్పులన్నీ విడిచిపెట్టేసి అతనికి ఏదైతే ఈ తోపులాట జరుగుతుందో ఆ తోపులాటలో ఇవన్నీ గుచ్చుకుంటున్నా కూడా భక్తులు చాలా మంది అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. మొత్తానికి వారం రోజులు ఏదైతే ఇక్కడ ఒక సందిగ్ధమైన వాతావరణం ఏర్పడిందో, నిజంగా ఇక్కడ హిందూ ఆలయం దగ్గరికి ఎవరైతే రానివ్వము అనేసి గవర్నమెంట్ అండ్ పోలీసులు ఏదైతే చెప్పినరో, మొత్తానికి హిందూ సంఘాల వాళ్ళైతే వారం రోజుల తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. ఫైనల్గా హిందూ సంఘాల వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఏదైతే అనుకున్నారో బోనం పెట్టడం ఇవన్నీ జరిగిపోయినాయి. ముందుగా ఇక్కడ ఉన్న ఆడపడుచులకి పాదాభివందనాలు చేయాలా. ఎందుకంటే పోలీసు రాక ఎంత ఒత్తిడి చేసినా, ఎంత కట్టదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినా కూడా వాళ్ళు అన్ని నూకుడు దొప్పులు కాళ్ళని దొక్కినా కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించుకోరు. తెలంగాణ రాష్ట్రం అంటే బోనాల పండుగ, మన తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటి పండుగ. అలాంటి బోనాలను అమ్మవారికి సమర్పించుకోవడానికి కూడా ఇక్కడ స్వేచ్ఛ లేకుండా చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అమ్మవారి ఆడపడుచులకి మన తెలంగాణ ఆడపడుచులు బోనాలు లేకుండా చేస్తారు. మేము దర్శనం చేసుకుంటా అంటే మా పోలీస్ అన్నలు మమ్మల్ని నూకి పడేస్తారు. ఇదే రాజ్యం, రజాకర్ రాజ్యం. అదే మస్జిద్ లో పోయి వీళ్ళు చాదర్లు ఎక్కిస్తే వీళ్ళ దగ్గరుండి గ్రీన్ కార్పెట్ వేస్తారు. చర్చిలలో పోయి మోంబత్తిలు మొలిగిస్తే దగ్గరుండి గ్రీన్ కార్పెట్లు వేస్తారు. కానీ అమ్మవారి గుడికి మన తెలంగాణ ఇంటి ఆడబిడ్డలు బోనాలు సమర్పించుకోవాలంటే నానా అడ్డంకులు సృష్టిస్తారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. చూడు మా పోలీస్ అన్నలు ఎట్లా నూకుతారు మమ్మల్ని. అమ్మవారిని మంగళవారం పూట దర్శనం చేసుకోవాలంటే మమ్మల్ని లాపుతూరు, నూకుతూరు. ఆడబిడ్డలకి ఆషాఢ మాసం, శ్రావణ మాసం చాలా పవిత్రమైన మాసం. ఈ 2 మాసాలలో మన అమ్మవార్లను చాలా పవిత్రంగా పూజ చేసుకుంటాం. అలాంటి సో మొత్తానికి శివసత్తులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళని కూడా ఒకసారి మాట్లాడించడానికి మనం ట్రై చేద్దాము. అయితే ఎవరైతే ఇక్కడికి వచ్చేసి బోనం సమర్పించిండ్రో శివసత్తులు, సో వాళ్ళందరూ ఇక్కడ అండ్ ఇక్కడ అమ్మవారు కూడా పోనింది అనేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఒక అబ్బాయి ఎవరైతే ఆలయం గురించి మొదటి రోజు నుంచి ఫైట్ చేస్తున్నాడో ఆ అబ్బాయి కూడా ఇక్కడ అమ్మవారు పోనింది అనేసి అన్న. ఒక్క నిమిషం, ఇక్కడ మనకు కనిపిస్తుంది. రాజు ఒక్కసారి జరుగు. ఇక్కడ ఎవరైతే ఈ ఆలయం గురించి మొదటి నుంచి ఫైట్ చేస్తున్నాడో అతనైతే ఇక్కడే అమ్మవారు పూనింది అనేసి కూర్చోబెట్టడం జరిగింది. అండ్ అతను ఇక్కడ నుంచి లేవట్లేదు, ఇలాంటి పొజిషన్ ఉంది. శివసత్తులు కూడా ఇక్కడ మీడియాతో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఒకసారి ఏం మాట్లాడుతున్నారు అన్నది కూడా మనం విందాము ఒకసారి. ఎంతో కష్టపడ్డాము, లాఠీలతో దెబ్బలు తిన్నాము, ఎంతో ప్రాబ్లంతో దెబ్బలు తిన్నాము. మేము ఇక్కడికి ఇంతవరకు రాకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ టెంపుల్కి మేము కష్టపడితే అట్ లాస్ట్కి టెంపుల్ వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు ఒకటై మమ్మల్ని పిచ్చోళ్ళు చేశారు. వాళ్ళు లోపల మాట్లాడుకొని మేము ధర్మం కోసం వచ్చి ధర్మం కోసం కాపాడితే మమ్మల్ని పిచ్చోళ్ళు చేశారు. సో అప్పుడు కూడా మిమ్మల్ని అందరినీ ఇలా అంటే కించపరిచారు అని చెప్పేసి కొన్ని వార్తలు వచ్చినాయి. అవన్నీ మమ్మల్ని కించపరిచారు. సో పర్టికులర్ గా ప్రభుత్వాన్ని అప్పుడు మీరు కోరడం జరిగింది. ఈ రోజు కూడా ఇక్కడ పెద్దమ్మ టెంపుల్ కి మీరు ఏమని కోరుతారు ప్రభుత్వాన్ని? మేము అప్పుడు ప్రభుత్వాన్ని కోరితే ఈ సంవత్సరము ఆషాఢ మాసం అంటేనే శివశక్తులు, బోనాలు, ఇది ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అందరికీ తెలుసు. ఈ సంవత్సరం కూడా మేము కోరినందుకు ప్రతి ఒక్క గవర్నమెంట్ మాకు అనుకూలంగా బోనాలు కానీ అన్ని కానీ మాకు హెల్ప్ చేసింది. కానీ ఇక్కడ పెద్దమ్మ టెంపుల్ 100 సంవత్సరాల నుంచి ఉండే ప్రత్యేకత ఇక్కడ ప్రజలు చెప్తే మాకు తెలుసు 100 ఏళ్ళ నుంచి ప్రత్యేకత అని. 3 గంటల రాత్రి తీసుకుపోవాల్సిన అవసరము ప్రజలకు నార్మల్గా లేదు. ఆ అమ్మవారు 3 గంటల రాత్రి వెళ్ళినందుకు ఆమె ఏదైనా ప్రళయం తేగల్లా అమ్మవారు శాంతి చేకూర్చాలని బోనాలు చెల్లగొట్టడానికి వస్తే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు బోనాలు మొత్తం నూకేస్తున్నారు. మమ్మల్ని కూడా చూడకుండా నెట్టేస్తున్నారు. మరి ఇది ఎక్కడ దౌర్జన్యం? అదే మీరు ఒక చర్చిలో, ఒక మసీదులో టచ్ చేయడం, మరి మనమంటే మన తెలుగు గడ్డ పైన ఉట్టి తెలుగు ఒక అమ్మ నాన్నకు ఉట్టి
చాలా తప్పు చేస్తున్నారు. రాత్రి మంగళవారం బోనాలని అదే అర్ధరాత్రి అమ్మవారు గులగొట్టని కారణం ఏమున్నది. రేపు తెల్లారితే నైదం పెట్టాలి మేము. ఇప్పుడు ఎవరికి రోజు మీరే ఉన్నారు కదా బోనం పెట్టినప్పుడు? అవును. ఇప్పుడు లాస్ట్ కూడా మీరే పెట్టిండ్రు ఇక్కడ బోనం? అవును. అయితే కారణం ఎందుకు బోనంకు మీకు ఏం అడ్డం వచ్చింది? మీ 12 ఎకరాలు కదా, నువ్వు అమ్ముకో వద్దానిలే. నీ 12 ఎకరాల గురించి అడుగుతలేము మేము ఖాళీ గుడి గురించి అడుగుతున్నాం. మాకు గుడి కావాలి, గుడి గురించి అడుగుతున్నాం అంతే. మీకు అవన్నీ అవసరం లేదు. ఇప్పుడు పోలీస్ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ ల్యాండ్ ఏదైతే ఉందో అది కబ్జా చేయడానికి ట్రై చేస్తున్నారు అంటున్నారు. మరి ఓకే చేసుకో, మాకు వద్దు, మాకు గుడి కావాలి. చూస్తున్నారు మీరు ఈ ఆలయాన్ని? మా తాత అయ్యా అంటే మా తాత ముత్తాత నుంచి ఉన్నది. ఫస్ట్ టైం కాబట్టి లోపలికి వచ్చి మా అమ్మవారిని మేము చూసుకునే అంతవరకు ఇచ్చినారు ఛాన్స్. తర్వాత గంట తర్వాత మమ్మల్ని బయటకు వెళ్ళగొట్టి తాళం వేసిరు. అంటే మళ్ళీ వస్తూనే ఉంటాం అన్న, ప్రతి సంవత్సరం వస్తూనే ఉన్నాం. ప్రతి సంవత్సరం బోనాలు చేస్తూనే ఉన్నాము, అయితేనే ఉన్నాయి. పోయిన మంగళవారం ఈ టైంకి అసలు మా అమ్మవారు అంగరంగ వైభవంగా కన్నులు సరిపోలేదు మాకు చూడాలంటే, అంతగానం అయ్యింది. మళ్ళీ ఈ వారం వరకు చూడండి అమ్మ రూపం లేకుండానే అయిపోయింది. ఇట్లా అవుతుందని మేము కల్లో కూడా అనుకోలేదండి అసలుకి. ఇంకా కానీ అట్లా జరిగిపోయింది. మరి మా అమ్మ మాకు కావాలి, మా గుడి మాకు కావాలి. మేము కోరుకునేది కూడా అదే. అమ్మవారి ఆలయము ఉన్నాయండి, లేవని కాదు. కానీ ఇది మా తాతల నాటిది కదా, మేము పెట్టింది కాదు కదా. ఇప్పుడు మా తాతల నాటిది అంటే మాకు పెద్దవాళ్ళ ఏమంటారు హక్కు కదా. మా హక్కు మాకు కావాలి కదా. మా హక్కు మనకు అనేది ఉండాలి కదా. మా పెద్దవాళ్ళది అంటే మాదే కదా, మరి మాకు ఉండాలి కదా. అన్నిటికీ ఎట్లా కొట్లాడతాం, ఇది మా పెద్దవాళ్ళది కాబట్టి అట్లా కొట్లాడుతున్నామండి అంతే. ఇంకా